బాక్స్ ఆఫీస్ నేను మీ రాణి. మన జూనియర్ ఎన్టీఆర్ మన యంగ్ టైగర్ కి మొన్నే కిమ్స్ లో భుజానికి ఆపరేషన్ అయిన సంగతి తెలిసిందే కదా. అయితే సర్జరీ బాగా జరిగిందని, ఇప్పుడు ఆయన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కూడా అయ్యారని చెప్తున్నారు. అలాగే హాస్పిటల్ వాళ్ళు కూడా సోషల్ మీడియాలో ఆయన హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయడంతో ఫ్యాన్స్ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ భుజానికి ఇటీవల గాయమైన విషయం మనందరికీ తెలిసిందే. దీంతో ఆయన సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చేరి భుజానికి ఆర్థోస్కోపిక్ షోల్డర్ సర్జరీ చేయించుకున్నారు. బుధవారం విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి కాగా వైద్యుల పర్యవేక్షణలో కొంత సమయం విశ్రాంతి తీసుకున్న అనంతరం గురువారం ఆయనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఈ విషయాన్ని కిమ్స్ ఆసుపత్రి యాజమాన్యం అధికారిక హెల్త్ బులెటిన్ ద్వారా వెల్లడించింది. ఈ వార్త బయటకు రావడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. తమ అభిమాన హీరో త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితిపై గత 2 రోజులుగా అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే వైద్యులు మొదటి నుంచే ఎలాంటి ప్రమాదం లేదని, ఇది సాధారణ వైద్య ప్రక్రియలో భాగంగా నిర్వహించిన సర్జరీ మాత్రమేనని స్పష్టం చేశారు. ఇప్పుడు కూడా ఆయన ఆరోగ్యం పూర్తిగా నిలకడగా ఉందని, శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయిందని ఆసుపత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొన్నారు. దీంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ శస్త్రచికిత్సను ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ ఆర్ఏ పూర్ణచంద్ర తేజస్వి, డాక్టర్ నితిన్ బెజ్జంకి నేతృత్వంలోని వైద్య బృందం విజయవంతంగా నిర్వహించింది. శస్త్రచికిత్స అనంతరం ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పరిశీలించిన వైద్యులు అవసరమైన అన్ని పరీక్షలు నిర్వహించిన తరువాతే ఆయనను డిశ్చార్జ్ చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఎలాంటి ఆందోళన అవసరం లేదని, వైద్యులు సూచించిన విధంగా విశ్రాంతి తీసుకుంటే త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని తెలిపారు. ఎన్టీఆర్ డిశ్చార్జ్ అయిన సందర్భంగా కిమ్స్ హాస్పిటల్ సీఎండీ డాక్టర్ భాస్కర్రావు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అదే సమయంలో ఆసుపత్రి మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ సంబిత్ సాహు మాట్లాడుతూ ఎన్టీఆర్కు ప్రత్యేకంగా రూపొందించిన స్ట్రక్చర్డ్ రీహాబిలిటేషన్ ప్రోగ్రాంను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా భుజం పూర్తిగా కోలుకునే వరకు వైద్యుల పర్యవేక్షణలో ప్రత్యేక వ్యాయామాలు, ఫిజియోథెరపీ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ రీహాబిలిటేషన్ పూర్తయిన తరువాతే ఎన్టీఆర్ మళ్లీ పూర్తిస్థాయిలో తన రోజువారీ కార్యక్రమాలు ప్రారంభించనున్నారని సమాచారం. ఇక ఎన్టీఆర్ ఇంటికి చేరుకున్నారనే వార్త బయటకు రావడంతో అభిమానులు సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. త్వరగా కోలుకొని మళ్లీ సెట్స్లోకి రావాలి, మీ ఎనర్జీ మిస్ అవుతున్నాం, త్వరలోనే స్క్రీన్పై మిమ్మల్ని చూడాలని ఎదురు చూస్తున్నామంటూ వేల సంఖ్యలో పోస్టులు చేస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు కూడా ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సందేశాలు పంపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం డ్రాగన్ షూటింగ్ పై కూడా ఈ సర్జరీ ప్రభావం పడిందనే వార్తలు వినిపిస్తున్నాయి. భుజానికి శస్త్రచికిత్స జరగడంతో కొద్ది రోజుల పాటు ఆయన విశ్రాంతి తీసుకోవాల్సి రావడంతో షూటింగ్ షెడ్యూల్లో మార్పులు చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో అసలు షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎన్టీఆర్ ఎప్పుడు సెట్స్లోకి అడుగు పెడతారు అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఇదే సమయంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ కు సంబంధించిన మరో వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ పూర్తిగా కోలుకొని షూటింగ్ కు వచ్చే వరకు ప్రశాంత్ నీల్ తన మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ సలార్ 2కు సంబంధించిన పనులపై దృష్టి పెట్టనున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే ఇది కూడా అధికారిక సమాచారం కాదు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమే తప్ప చిత్ర నిర్మాణ సంస్థ లేదా దర్శకుడి నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. సినీ పరిశ్రమలో స్టార్ హీరోలకు చిన్న గాయమైన అభిమానుల్లో పెద్ద చర్చగా మారడం సహజం. అలాంటిది ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోకు సర్జరీ జరిగిందంటే అభిమానులు మరింత ఆందోళన చెందడం సహజమే. అయితే వైద్యులు విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉండడం అభిమానులకు ఊరటనిచ్చే విషయం. త్వరలోనే ఆయన పూర్తి ఫిట్నెస్ సాధించి మళ్లీ కెమెరా ముందుకు వస్తారనే నమ్మకాన్ని కూడా వైద్యులు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ పూర్తిగా విశ్రాంతి తీసుకుంటూ వైద్యులు సూచించిన రీహాబిలిటేషన్ ప్రోగ్రాంను అనుసరించనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొనే అవకాశం ఉంది. అందుకే అభిమానులు కూడా తొందరపడకుండా ఆయన ఆరోగ్యానికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్నారు. స్టార్ హీరో ఆరోగ్యంగా ఉండడమే ముఖ్యమని, సినిమా షూటింగ్లు కొద్ది రోజులు ఆలస్యమైనా పర్వాలేదని సోషల్ మీడియాలో పలువురు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.